విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2025 జనవరి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి ధనురాశిలో సంచారం చేస్తూ 14వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో వక్ర సంచారం చేస్తున్న కుజుడు 21వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశిలో సంచరిస్తున్న బుధుడు 4వ తేదీన ధనుస్సులోకి ప్రవేశించి 20 రోజులు అక్కడే సంచరించి 24వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు 28వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృశ్చిక రాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు వాహన లాభం ఉంటుంది. బద్ధకం, అలసట ఎక్కువగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చదువుపైన ధ్యాస తగ్గుతుంది. కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలను సాధించలేరు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి లేదా విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి అక్కడ స్థిరపడే అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాలకు అధిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అకాల నిద్ర, అకాల భోజనం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ వ్యాపార రీత్యా ఆనందదాయకంగానే ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారు శుభవార్తలను వింటారు. సంతానం విద్యలో రాణించడం, ఉద్యోగం రావడం, వివాహం కుదరడం వంటి ఫలితాలు ఉంటాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.